వ్యాధి వ్యాప్తిని బాపట్ల జిల్లాలో పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా తెలిపారు. డయేరియా వ్యాధి నిర్మూలనపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో శనివారం నిర్వహించడం జరిగింది. కలెక్టర్ పేరు కాకుండా ప్రజలకు అవగాహన కల్పించడమే ముఖ్యమని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాలలో ఎంపీడీఓలు, పట్టణ ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్లు తాగునీటి నమూనాలను పరీక్షకు పంపాలని తెలిపారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, జెడ్పీ డిప్యూటీ సీఈఓ మోహన్ రావు, డిపిఓ రవికుమార్, డిఈఓ నారాయణ, అనుబంధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. There is nothing wrong in it. It RO kada ఎందుకు చేయలేదు అవన్నీ కాదు. You just verify randomly RO సంబంధించి అది కూడా ప్రాపర్ గా ఉందా లేదా దాంట్లో కన్ఫర్మేషన్ ఉందా ఒకసారి చెక్ చేయించండి. సపోజ్ అన్ని స్కూళ్ళలో డిఓ గారు ఉన్నారా, మీరు ప్రాపర్ గా ఆర్డర్స్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వారానికో 2 డేస్కో ఒకసారి అది ఎలా చేయాలి ఏం చేయాలి బ్యాచెస్ గా గ్రూప్స్ గా తయారు చేసి నేర్పించాలి. దెన్ యూ హావ్ టు అబ్జర్వ్ దట్ అది ఎలా చేస్తున్నారో అబ్జర్వ్ చేయాలి. బట్ ఇది రొటీన్ హ్యాబిట్స్ మనం అట్ ఏ టైం మనం చేంజ్ చేయలేము. బట్ క్లీనింగ్ ఆఫ్ హ్యాండ్స్ ప్రతి దాంట్లో స్కూళ్ళల్లో మనం ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి నేర్పిస్తాం. ఎప్పుడెప్పుడు ఎన్నిసార్లు రోజు వాష్ చేసుకోవాలి, ఎలా వాష్ చేసుకోవాలి, అది జస్ట్ ఒక వాటర్ కింద పెట్టడం కాకుండా ఎలా చేయాలి కరోనా మీరు చేశారు కదా. సో దిస్ థింగ్ వాష్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది. అది ఐ థింక్ ఐడియా ఉన్నట్లేదు. సో